మేష రాశి వారికి 2026 సంవత్సర ఫలితాలు. మేష రాశి వారికి 2026 సంవత్సరం ఒక కొత్త ఉదయం లాంటి ప్రయాణం. ఇంతకాలం మీను వెనక్కు లాగిన పరిస్థితులు, మీకు భారం వేసిన అనుభవాలు, మీ ఆత్మవిశ్వాసాన్ని కుదిపిన సంఘటనలు, ఆల్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ధీరేగా ముగుస్తున్నాయి. మీలో దాగి ఉన్న శక్తి, మీలో నిద్రిస్తున్న అగ్ని, మీలో ఉన్న అడుగులు ఆగని దీక్ష, ఇవి అన్నీ 2026లో ఒకటిగా చేరి మీకు కొత్త దిశ, కొత్త విజయాలు, కొత్త జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ సంవత్సరంలో మీ జీవితం ఒక ప్రవాహంలా ముందుకు కదులుతుంది. మీలోని సంశయాలు పోతాయి, మీరు ముందుకు అడుగు వేస్తారు, ఆ అడుగు మీకే ఆశ్చర్యం కలిగించే విజయాలకు దారి తీస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏం జరిగినా, ఏ బాధలో నడిచినా, ఏ కలలు మాత్రం దూరంగా కనిపించినా, 2026 ఆ కలలను మీ చేతుల్లోకి తీసుకొచ్చే సంవత్సరం. మేష రాశి పురుషులు గాని మహిళలు గాని, మీ ఆత్మవిశ్వాసం ఈ సంవత్సరంలో పీక్స్ ను దాటుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పేది వినే వాళ్ళు పెరుగుతారు. మీరు నడిచిన చోట మీ ఉనికి ప్రతిధ్వనిస్తుందనేలా మారుతుంది. మీ కెరీర్లో 2026 మొదటి 3 నెలలు చక్కగా మీను పరిశీలించే సమయం. మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో, మీలోని శక్తిని ఎలా ఉపయోగిస్తారో, అవే మీ మార్గాన్ని తెరిచి వేస్తాయి. మీరు పని కోసం ప్రయత్నిస్తే, ఎదురు చూసిన అవకాశాలు మీ ముందే వస్తాయి. మీను సరైన దిశలో నడిపే వ్యక్తులు, మీ ప్రయాణాన్ని వేగంగా మార్చే పరిస్థితులు, ఆల్ అపియర్ ఎగ్జాక్ట్లీ వెన్ యు నీడ్ దెమ్. మీరు కొత్త వ్యాపారం ఆలోచిస్తున్నారంటే, 2026 మీకు రోడ్డులో వెలిగిన దీపం లాగా ఉంటుంది. మీ ఆలోచనలు వృథా కావు. మీరు పెట్టే ప్రతి నిర్ణయం కొంత సమయం తర్వాత పెద్ద ఫలితమే ఇస్తుంది. మేష రాశి మహిళల కోసం ఈ సంవత్సరం ప్రత్యేకంగా మార్పుల సంవత్సరం. మీలో ఉండే సృజనాత్మకత, మీలోని సాఫ్ట్ పవర్, మీ హార్ట్ ఎనర్జీ, ఇవి 2026లో పూర్తిగా వికసిస్తాయి. కుటుంబంలో మీ మాట మరింత బలంగా వినబడుతుంది. మీరు చేసిన చిన్న చిన్న నిర్ణయాలు కూడా ఇంట్లోనే కాదు, మీ జీవితానికి పెద్ద మలుపులు ఇస్తాయి. గతంలో జరిగిన బాధలు, గాయాలు, మిమ్మల్ని మౌనంగా ఉంచిన అనుభవాలు, ఆల్ స్టార్ట్ మెల్టింగ్ అవే. వాటి స్థానంలో మీలో ఓ కొత్త వెలుగు పుడుతుంది. మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీ హృదయం లోతుల్లో ఒక శాంతి క్రమంగా ఏర్పడుతుంది. పురుషుల విషయానికి వస్తే, 2026 మీలో ఉన్న యోధత్వాన్ని బయటకు తీస్తుంది. మీరు అనుకున్న దాన్ని చివరికి సాధించగల శక్తి మీలో బలంగా పెరుగుతుంది. మీ లక్ష్యాలు స్పష్టంగా మారుతాయి. ఎవరూ చెప్పకుండానే మీరు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ దిశలో నడవాలి అనేది మీకు మీరే అర్థం చేసుకుంటారు. సంపాదనలో మంచి పెరుగుదల ఉంటుంది. మీరు అనుకున్న ప్రాజెక్టులు, బిజినెస్ ఐడియాలు ఒక్కోటి ఫలితాలివ్వడం మొదలవుతుంది. ప్రేమ విషయానికి వస్తే, మేష రాశి వారికి 2026 ఒక కొత్త ప్రేమ చాప్టర్. మీరు ఒంటరిగా ఉన్నా, మీ హృదయం ఏదో ఒక ప్రత్యేక వ్యక్తిని ఆకర్షిస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించే సమయం మీకు కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. మాట్లాడడంలో మీ ధైర్యం పెరుగుతుంది. మీరు మీ భావాలను చెప్పగలుగుతారు. సిగ్గు, గందరగోళం, ఆల్ గాన్. ప్రేమలో ఉన్నవారికి 2026 ఒక హీలింగ్ ఇయర్. మీ బంధంలో మిస్అండర్స్టాండింగ్స్ తగ్గిపోతాయి. కలహాలు తగ్గుతాయి. మీరిద్దరి మధ్య బలం పెరుగుతుంది. మీరు కలిసి ముందుకు నడవగల గమ్యం కనబడుతుంది. వివాహితులైతే, ఇంట్లో శాంతి పెరుగుతుంది. మీలో ఉన్న అర్థం చేసుకునే శక్తి, మీ భాగస్వామిపై మీ నమ్మకం, మీ ప్రేమ, ఆల్ గ్రో డీపర్. కుటుంబంలో కొత్త సభ్యుడు వచ్చే సూచనలు కూడా ఈ సంవత్సరంలో బలంగా కనిపిస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే, మేష రాశి వారు 2026లో శరీరానికి, మనసుకు, శక్తికి మరింత దగ్గరవుతారు. ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర మెరుగుపడుతుంది. వ్యాయామం చేసే వారికి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. మీరు మీ బలం మళ్లీ మేల్కొంటోంది అనే భావన మీలో కలుగుతుంది. డబ్బు విషయంలో, 2026 చాలా శుభ సూచకమైన సంవత్సరం. పాత రుణాలు తగ్గుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది.
మీకు అర్థం కాని చోట్ల నుండి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. మీరు పెట్టే ప్రతి ప్రణాళిక వాస్తవ రూపం దాల్చుతుంది. ఇంటి మార్పు, వాహనం కొనడం, భూమి చూసుకోవడం ఆల్ హైలైటెడ్. మీరు చాలా కాలం నుంచి అనుకున్న పెద్ద కొనుగోలు ఈ సంవత్సరం పూర్తవుతుంది. 2026 మొత్తం మీద మేష రాశి వారికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్. మీరు ఎవరో, మీరు ఏం కావాలో, మీలో ఎంత శక్తి ఉందో అన్నింటిని మళ్ళీ మీరు గుర్తుచేసుకునే సంవత్సరం. మీ అంతరంగం వెలిగిపోతుంది. మీ ఆత్మ ముందుకు సాగుతుంది. మీ గమ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు పడిన ప్రతి తాపత్రయం చివరికి ఒక వెలుగులోకి మార్చబడుతుంది. జీవితం మీకు కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఆ ద్వారాల వెనుక ఉన్న అవకాశాలు, ప్రేమ, శాంతి, శక్తి ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు అడుగులు వేస్తే జీవితం మీకు దారి ఇస్తుంది. 2026 మీటర్లు ఏడాది. మీ శక్తి ఏడాది. మీ శుభోదయం ఏడాది. శ్రీకాంత్ గురూజీ భక్తి. నమస్కారమండి అందరికీ. మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. 12 రాసుల వాళ్లకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమఃశివాయ పంచాక్షరి ఈ మహా మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని, నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు. నవగ్రహ స్తోత్రం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం. రవిః స్తోత్రం. శ్లోకం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రః స్తోత్రం. శ్లోకం. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజః స్తోత్రం. శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం. శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురుః స్తోత్రం. శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రః స్తోత్రం. శ్లోకం. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిః స్తోత్రం. శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహుః స్తోత్రం. శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతుః స్తోత్రం. శ్లోకం. పలాశ పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహిత దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి. నరనారీ నృపాణాం చ భవే అద్దుః స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం. గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః. ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. శ్రీకాంత్ గురూజీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం, స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు, స్తోత్రాలు చదువుకోండి, స్మరించుకోండి. సరిపోతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషాలు, సర్ప దోషాలు,
నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురూజీ మా శ్రీకాంత్ గురువు గారు మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.